హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. చంద్రుడి దగ్గరికి వెళ్లడం వినడానికి ఎంత బాగుంటుందో నిజానికి అది అంతకన్నా చాలా కష్టం. అసలు ఎందుకంత కష్టం? ఈరోజు ఆ వివరాల్లోకి వెళ్దాం. చూడండి, మనందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనం వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు అంత ఈజీగా పంపిస్తున్నాం కదా, మరి అలాంటప్పుడు మళ్లీ చంద్రుడి మీదకు వెళ్లడం ఎందుకంత పెద్ద సవాల్గా మారింది అంటే దాని వెనక ఉన్న కారణాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఏంటవి చూసేద్దాం. సో అన్నింటికన్నా మొదటిది, అసలు సిస్సలైన ఛాలెంజ్ ఏంటంటే దూరం. దూరం అంతే కదా అనుకోవద్దు. మనం మాట్లాడుకునేది చిన్న తేడా కాదు, ఊహకందని భారీ వ్యత్యాసం. సరే, ఒక కంపారిజన్ కోసం ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఐఎస్ఎస్ దూరం చూద్దాం. ఇది మన భూమి నుంచి జస్ట్ ఒక 400 కిలోమీటర్ల పైనే ఉంది. అంటే దాదాపు మన పెరట్లో ఉన్నంత దగ్గరన్నమాట. భూకక్షలోనే ఉంది. ఓకే, ఐఎస్ఎస్ దూరం చూశారు కదా. ఇప్పుడు చంద్రుడి దూరం ఎంతో తెలుసా? సుమారుగా 3,84,000 కిలోమీటర్లు. అబ్బా! అంటే ఐఎస్ఎస్తో పోలిస్తే ఇది దాదాపు 1000 రెట్లు ఎక్కువ దూరం. ఆ తేడా ఏ రేంజ్లో ఉందో చూడండి. ఈ తేడా మనకు సింపుల్గా అర్థం కావాలంటే ఇదెలా ఉంటుందంటే, హైదరాబాద్ నుంచి వరంగల్కు ఓ లోకల్ ట్రిప్ వెళ్ళినట్టు, అలాగే హైదరాబాద్ నుంచి ఏకంగా అమెరికాకు ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉంటుంది. చూసారా, దూరం పెరిగే కొద్దీ దానికి కావలసిన ఇంధనం, పట్టే టైం, మధ్యలో వచ్చే రిస్కులు అన్నీ కూడా మామూలుగా పెరగవు కదా. సరే, దూరం సంగతి పక్కన పెడితే ఇక రెండో ఛాలెంజ్కి వద్దాం. విషయం కేవలం డిస్టెన్స్ మాత్రమే కాదు, ఆ జర్నీలో ఉండే కాంప్లెక్సిటీ కూడా. ఒక ఐఎస్ఎస్ మిషన్ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ భూమి నుంచి లాంచ్ అవ్వడం, తర్వాత భూకక్షలోకి వెళ్లడం, అక్కడ ఐఎస్ఎస్తో కనెక్ట్ అవ్వడం అంటే డాక్ అవ్వడం, పని అయిపోయాక మళ్ళీ భూమికి వచ్చేయడం. అంతే, సింపుల్గా 4 స్టెప్స్. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా. అదే ఒక మూన్ మిషన్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ భూమి నుంచి లాంచ్, తర్వాత భూకక్షలోకి వెళ్లడం. ఇక్కడి వరకు సేమ్, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అక్కడ్నుంచి భూకక్షను దాటి చంద్రుడి వైపు ఒక 3 రోజులు ప్రయాణించాలి. తర్వాత చంద్రుడి కక్షలోకి చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత చంద్రుడి మీద సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. అక్కడ పని ముగించుకుని మళ్లీ చంద్రుడిపైనుంచి టేకాఫ్ అవ్వాలి. ఫైనల్గా భూమికి తిరిగి రావాలి. చూసారా, ప్రతి అదనపు స్టెప్ ఒక పెద్ద గండంలాంటిదే. ఒక్క స్టెప్ ఫెయిల్ అయినా ప్రాణాలకే ప్రమాదం. దీన్ని ఒక వీడియో గేమ్తో పోల్చుకుందాం. ఐఎస్ఎస్ మిషన్ అనేది లెవెల్ 1 అయితే, మూన్ మిషన్ ఒకేసారి లెవెల్ 10కి వెళ్ళినట్టు. కష్టం, రిస్క్ రెండూ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి. ఇక మూడో పెద్ద ఛాలెంజ్ చంద్రుడి మీద అడుగు పెట్టాక మొదలవుతుంది. ఏంటది? అక్కడ మనకోసం ఏమీ సిద్ధంగా లేదు. అవును, జీరో. ఎలాంటి సదుపాయాలు ఉండవు, కనీసం పీల్చడానికి గాలి కూడా ఉండదు. ఈ కంపారిజన్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఐఎస్ఎస్ అంటే ఏంటి? అది ఆల్రెడీ కట్టి అన్ని వసతులతో రెడీగా ఉన్న ఒక ఇల్లు. వ్యోమగాములు తమ బ్యాగ్స్తో వెళ్తే చాలు. కానీ చంద్రుడలా కాదు, అదొక ఖాళీ ప్లాట్. అక్కడ ఇల్లు కట్టాలంటే ప్రతి ఇటుక, ప్రతి మేకు, చివరికి తాగే నీళ్ల బాటిల్ కూడా మనమే భూమిపైనుంచి మోసుకెళ్లాలి. ఎంత కష్టమో ఆలోచించండి. సో అందుకే ఇప్పుడు ఆర్టెమిస్ లాంటి ప్రోగ్రామ్స్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ట్రై చేస్తున్నాయి. ఫ్యూచర్లో చంద్రుడి మీద ఒక పర్మనెంట్ బేస్ కట్టాలనేది వాళ్ల ప్లాన్. ఓకే, ఇంత దూరం, ఇన్ని స్టెప్సు, అక్కడ మళ్ళీ అన్నీ కట్టుకోవాలి. ఈ ఛాలెంజెస్ అన్నీ ఫైనల్గా ఒక్క దగ్గర ఆగుతాయి. అదే డబ్బు. అవును, ఊహించలేనంత ఖర్చు. ఓ 50 ఏళ్ల క్రితం అపోలో ప్రోగ్రాం కింద మనుషుల్ని చంద్రుడి మీదకు పంపారు కదా. దానికి అప్పట్లో అయిన ఖర్చును ఇప్పటి విలువలోకి మార్చితే ఎంతో తెలుసా? సుమారుగా $150 బిలియన్. అంటే కొన్ని చిన్న దేశాల జీడీపీ కన్నా ఎక్కువ ఇది. ఈ తేడాను ఇంకోలా చెప్తాను వినండి. అపోలో ప్రోగ్రాంకి పెట్టిన ఒక్క ఖర్చుతో దాదాపు 2000 కన్నా ఎక్కువసార్లు వ్యోమగాములను ఐఎస్ఎస్కి పంపించొచ్చు. ఒక్క మూన్ మిషన్, 2000 ఐఎస్ఎస్ ట్రిప్పులు. ఆ తేడా అంత పెద్దదో చూడండి. ఇక ఫైనల్ పాయింట్, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది, నిజంగా ఆలోచిస్తే భయం వేసే విషయం. అదే ప్రాణాలకుండే రిస్క్. ఎందుకంటే అంత దూరంలో ఏదైనా అయితే హెల్ప్ అనేది దాదాపు అసాధ్యం. ఇప్పుడు చూడండి, ఐఎస్ఎస్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే
అక్కడున్న ఆస్ట్రోనాట్స్ కొన్ని గంటల్లోనే సేఫ్గా భూమికి వచ్చేయొచ్చు. కానీ అదే చంద్రుడి మీద ఉంటే, లేదా అక్కడికి వెళ్లే దారిలో ఉంటే, వాళ్లు భూమికి తిరిగి రావడానికి మినిమం 3 రోజులు పడుతుంది. ఆ 3 రోజులు ప్రతిక్షణం ప్రాణాలతో పోరాటమే. అంటే మనకు భూమి దగ్గరలో చిన్న టెక్నికల్ ప్రాబ్లంలా కనిపించేది చంద్రుడి దగ్గర ఒక పెద్ద డిజాస్టర్ అవ్వొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అపోలో 13 మిషన్. ఒక చిన్న ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు వల్ల వాళ్ల స్పేస్ క్రాఫ్ట్ను నాశనం చేసింది. వాళ్ల ధైర్యం, తెలివితేటల వల్ల ఎలాగో బతికి బయటపడ్డారు, కానీ అది స్పేస్ హిస్టరీలోనే ఒక అద్భుతం. ఆ పరిస్థితి మళ్లీ రాకూడదు. సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్న 4 మెయిన్ పాయింట్స్ చూస్తే, 1 దూరం. ఐఎస్ఎస్ చాలా దగ్గర, చంద్రుడు చాలా దూరం. 2 మిషన్ కాంప్లెక్సిటీ. ఐఎస్ఎస్ మిషన్ సింపుల్, మూన్ మిషన్ చాలా కాంప్లెక్స్. 3 సదుపాయాలు. ఐఎస్ఎస్ ఒక రెడీమేడ్ ఇల్లు, చంద్రుడు ఒక ఖాళీ స్థలం. ఇక 4ది సేఫ్టీ. ఐఎస్ఎస్ నుంచి రెస్క్యూ ఈజీ, చంద్రుడి నుంచి దాదాపు అసాధ్యం. సవాలు ఎంత పెద్దదో మనకిప్పుడు క్లియర్గా అర్థమైంది గదా. ఇప్పుడు ఆర్టెమిస్, మన చంద్రయాన్ లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మళ్లీ చంద్రుడి వైపే చూస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు ఇంత డబ్బు, ఇంత రిస్క్ తీసుకుని చంద్రుడి మీద మన భవిష్యత్తును వెతుక్కోవడం నిజంగా అవసరమా? దీనికి మీ సమాధానమేంటి? ఆలోచించండి.